హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే లైక్స్ హైప్ కామెంట్స్ ఇస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ. అల్లుకున్న బంధం పార్ట్ 51తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి యార్. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. ఇంకో నెలలో ఇండియా వెళ్ళాలి అని శివ్ ఇక్కడ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవడంలో బిజీ అవుతాడు. పిల్లలతో ఐషు ఫుల్ బిజీ అయిపోయింది. ఇద్దరు వయసుకు మించి అన్నిట్లో ఫాస్ట్ అయిపోయారు. ఐషులాగా వాళ్ళల్లరి ఎంత చేస్తారో చెప్పిన మాట కూడా అంతే బాగా వింటారు. అలా వారం రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఈవినింగ్ మైక్ ఫోన్ చేసి, శివ్, రేపు ఈవినింగ్ బేబీకి నేమ్ సెరమనీ పెట్టుకోవాలి అనుకుంటున్నాం. ఇంట్లోనే సింపుల్గా చేద్దామని డిసైడ్ అయ్యాం. బేబీ వెయిట్ తక్కువ ఉందని 3rd మంత్ దాటే వరకు సిస్ ఆగమంది కదా. ఇప్పుడు 4th మంత్ వచ్చేసింది. మళ్ళీ మీరు వెళ్ళిపోతే అవ్వదు అని రేపు పెట్టుకున్నాను అంటాడు మైక్. దీనికి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు మైక్? ఓకే, రేపు మేము వస్తాం అంటాడు శివ్. రావడం కాదు, బేబీకి మంచి పేరు మీరే సెలెక్ట్ చేయండి. మీ నేమ్స్ మాకేం తెలుస్తాయి మైక్? రోజీకి నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. నో, మాకు మీ ఇద్దరు సెలెక్ట్ చేసిన పేరే కావాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. సిస్ ఇక్కడే పెరిగింది, పేర్లు తెలుస్తాయిలే. ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. రోజీ కూడా అదే చెప్పింది అని ఫోన్ కట్ చేస్తాడు మైక్. శివ్ ఐషుకి మైక్ చెప్పింది చెప్పగానే, ఇదేంటి కన్నా, మన మీద పెట్టాడు, మనమేం పెడతాం? అదే కదా, వాడు అసలు వినకుండా ఫోన్ కట్ చేసేశాడు. మైక్ బ్రో సింపుల్గా మన మీద పెట్టి తను ఫ్రీగా ఉన్నాడు కన్నా. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు బుజ్జి. కన్నా, నేనేం ఆలోచిస్తాను? ఏమో నాకు తెలీదు. ఎలాగూ మన పిల్లల పేర్లు నేనే సెలెక్ట్ చేశాను. తనకి నువ్వు సెలెక్ట్ చేయి అని ఆషి కమ్ అని పిలుస్తాడు శివ్. ఆడుకుంటున్న ఇద్దరు వాళ్ళ నాన్న పిలవగానే అడుగులు ఫాస్ట్గా వేస్తూ పడుతూ లేస్తూ వస్తారు. అంత స్పీడ్ ఎందుకు, స్లోగా రావాలి అంటూ ఇద్దరికి సాక్స్ వేసి పదండి గార్డెన్లో ఆడుకుందాం అంటాడు. ఇద్దరు వాళ్ళ నాన్న చేయి పట్టుకొని వెళ్తూ మా దా అంటూ ముద్దుగా పిలుస్తారు. ఆలోచనలో ఉన్న ఐషుని చూసి, మీరు వెళ్ళండి బుజ్జులు, నేను ఇవన్నీ సర్దొస్తాను అని వాళ్ళు రూమ్ అంతా చిందరవందరగా చేసిన బొమ్మలు చూపిస్తూ చెబుతుంది. వాళ్ళు నవ్వుతూ వాళ్ళ నాన్న వైపు చూడగానే ఎత్తుకొని వెళదామా అంటాడు. అని అనగానే ముగ్గురు ఇంటి బయట ఉన్న గార్డెన్కి వెళ్ళి అక్కడ పిల్లల్ని దించుతాడు. కాసేపు ఇద్దరిని అక్కడ ఆడించి ఐషు కూడా రాగానే అక్కడే కూర్చుంటారు పిల్లలతో. కన్నా, ఈ ఇంటిలో మనకి అన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయి. వదిలి వెళ్ళడం కష్టంగానే ఉంది అంటుంది. తప్పదు బుజ్జి, అందుకే ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వద్దాం. వీళ్ళందరూ ఇప్పటి వరకు మనకి సెక్యూరిటీగా ఉన్నారు. మరి మనం వెళ్ళాక వీళ్ళకేంటి జాబ్? కన్నా, మన ఆఫీస్లో సెక్యూరిటీ సిస్టంలో పెట్టేశాను వీళ్ళని. ఒక ముగ్గురు మైక్ దగ్గరికి వెళ్తున్నారు. వాడికి ఇప్పుడు అవసరం కదా. ఇంట్లో ఇప్పుడు ఉంటున్న వాళ్ళే మెయిడ్స్ ఉంటారు, ఇల్లు గార్డెన్ చూసుకుంటూ అని చెబుతాడు శివ్. అన్నీ ముందుగానే ప్లాన్ చేసావు. ఏమీ తెలియనట్టు నేనేమడిగినా టైం ఉంది అనేవాడివి. దొంగవి కన్నా నువ్వు. శివ్ నవ్వుతూ, ముందే చెబితే థ్రిల్ ఉండదు బుజ్జి అంటాడు. ఏదో ఒకటి చెప్పి నన్ను మాయ చేసేస్తావు. నాకు ఇండియా వెళ్ళాక ఇంత క్వాలిటీ టైం పిల్లలతో నీతో స్పెండ్ చేయడానికి ఉండదు బుజ్జి. అందుకే ఇప్పుడు ఫుల్గా పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. అదేంటి కన్నా, మన కంపెనీ వర్క్లో ఫుల్ బిజీ అయిపోతాను. ఇంకా మన ఇంటికి వెళ్తే ఇక్కడలాగా ప్రైవసీ దొరకదు. ఇంటి నిండా మనుషులు, సర్వెంట్స్, సెక్యూరిటీ చాలామంది ఉంటారు. ఇంత ఫ్రీగా అక్కడ మూవ్ అవ్వలేం. నువ్వన్నీ అలవాటు చేసుకోవాలి. ఓకే కన్నా, మనకంటూ మన ప్రైవేట్ స్పేస్ ఉంటుంది, అది చాలు. ఇంకా డైలీ పగలు ఎంత బిజీగా ఉన్నా నైట్ 7 అయ్యేసరికి ఇంటికి వచ్చే పిల్లలకి నాకు టైం ఇవ్వు చాలు. అన్నిటికీ అడ్జస్ట్ అయిపోతావు కదా. నీకు ఎవరికి ఎంత టైం ఇవ్వాలి తెలిసినప్పుడు నాకేం భయం కన్నా. ఆయు వచ్చి శివ్ భుజం మీద వాలగానే ఆశి వచ్చి శివ్ ఒళ్ళో సెటిల్ అవుతుంది. అయిపోయాయా ఆటలు అంటుంది ఐషు. అయిపోయాయి అన్నట్టు తల ఊపుతారు ఇద్దరు. ఆయు నానా ఆచ్ అంటాడు. అన్నని ఫాలో అవుతూ ఆషి కూడా ఆచ్ అంటుంది. ఇద్దరికి బాగా తిరగడం అలవాటైంది.
మాట్లాడితే ఆర్చ్ అంటారు అంటుంది ఐషు. వాళ్ళ అమ్మ ఆ మాట అనగానే బుంగమూతి పెడతారు ఇద్దరు అలిగినట్టుగా. శివ్ నవ్వుతూ ఎక్కడికి వెళ్దాం అని అడుగుతాడు. ఇద్దరు బయటికి చెయ్యి చూపిస్తారు. సరే ఫ్రెష్ అవ్వండి, వెళదాం అనడం ఆలస్యం. మా మా లాలా అంటూ స్నానం చేయించమని ఐషు మీద పడతారు. ఇద్దరిని తీసుకొని వెళ్ళి ఫ్రెష్ చేయించి వాళ్ళు కూడా ఫ్రెష్ అయి కారులో షికారుకి వెళ్తారు నలుగురు. కారులో గ్లాసులో నుంచి బయటికి చూస్తూ ఒకటే కేకలు వేస్తారు ఆనందంతో ఇద్దరు. ఎంత ఆనందమో ఇద్దరికి షికారంటే అని ఐషు అనగానే మా అంటూ మీద పడి ముద్దులు పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇద్దరిని ప్లే జోన్కి తీసుకువెళ్ళి కాసేపు ఆడించి తర్వాత షాపింగ్ చేసుకొని ఇంటికి చేరుతారు నలుగురు. కన్నా, వెళ్లే ముందు వీళ్ళకి కావలసినవన్నీ తీసుకోవాలి. ఒకరోజు వెళ్ళి తీసుకుందాం. కొన్ని ప్రోడక్ట్స్ అక్కడ దొరకవు. మరీ ఎక్కువ తీసుకోకు. ఏదన్నా అవసరమైతే మైక్కి చెప్తే వాడే పంపిస్తాడు. అసలు మన ఓన్ ఫ్లైట్ అయితే ప్రాబ్లం ఉండేది కాదు. కానీ దానికి నేను కాల్ చేస్తే మీ మామగారికి తెలుస్తుంది. మనకి ఫోటో ఫ్రేమ్లే ఎక్కువ ఉన్నాయి బుజ్జి అని అంటాడు శివ్. ఎక్కువ పిల్లలవే ఉన్నాయి కన్నా. పిల్లలు అలసిపోవడంతో నిద్రకి వచ్చేసరికి ఇద్దరికి ఫ్రెష్ చేయించి పాలు పట్టగానే బెడ్ మీద పడుకుంటారు బుద్ధిగా. నానా దా అంటూ పిలుస్తారు. ఐషు అక్కడే ఉండడంతో శివ్ వెళ్ళి పక్కన పడుకోగానే ఆశి శివ్ పొట్ట మీద ఎక్కితే ఆయు శివ్ చెయ్యి మీద తలపెట్టుకొని చెల్లికి జో కొడతాడు. నా ప్రిన్స్కి చెల్లంటే ఎంత ప్రేమనో, అన్నిటికీ అడ్జస్ట్ అవుతాడు అని తల మీద ముద్దు పెడుతూ తీయించి 10 రోజులయ్యింది, అప్పుడే జుత్తొచ్చేసింది గుండుకి అని అంటుంది ఐషు. వీళ్ళకన్నీ ఫాస్ట్గానే వస్తున్నాయి బుజ్జి. పళ్ళు అప్పుడే 4 వచ్చాయి, నడుస్తున్నారు. ఇక్కడ పెద్దగా పట్టించుకోరు కానీ ఇండియాలో నువ్వు రోజు పిల్లలకి దిష్టి తీయాలేమో. బయటికి ఎక్కువ తీసుకువెళ్లకుండా ఉండడమే కన్నా. అక్కడ వెళ్ళాలన్నా హైదరాబాద్ ట్రాఫిక్కి కష్టంలే. నువ్వన్నీ చెప్పి నన్ను భయపెట్టాలని చూస్తున్నావా కన్నా? భయపెట్టడం కాదు బుజ్జి, వాస్తవాలు చెబుతున్నా. ఇక్కడ లైఫ్ స్టైల్కి అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ముందే చెప్తే అక్కడికి వచ్చాక నీకంత డిసప్పాయింట్మెంట్ ఉండదు. నాకు నువ్వు ఉంటే చాలు. అడవిలో ఉండమన్నా ఉంటాను కన్నా. ఆశీని బెడ్ మీద పడుకోబెట్టి ఆయుని కూడా సరిగా పడుకోబెట్టి లేచి ఐషుని ఎత్తుకొని సోఫా కమ్ బెడ్ దగ్గరికి తీసుకువెళ్ళి తనని పడుకోబెట్టి తన మీద చేరి పెదాలు అందుకుంటాడు శివ్. 5 నిమిషాలకి వదిలి అడవికి కూడా వచ్చేస్తావా నాతో పిచ్చి అంటాడు. శివ్ చుట్టూ చేతులు బిగించి నువ్వు పక్కనుంటే నాకింకేమీ భయం కన్నా. ఎక్కడైనా ఆనందంగా ఉంటాను. కానీ నీకు దూరంగా మాత్రం ఒక్కరోజు కూడా ఉండలేను. నేనే కాదు వాళ్ళు కూడా ఉండలేరు అంటుంది పిల్లల వైపు చూస్తూ. మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తాను బుజ్జి? మీ ముగ్గురు లేకుండా నేనుండగలనా అంటూ ఐషు మెడవంపుల్లో అదర సంతకం చేస్తాడు. శివుని గట్టిగా హత్తుకుంటుంది ఐషు. నెమ్మదిగా నడుమును మీటుతూ ఐషు ఎదమీద తన పెదాలు నిలుపుతాడు. శివ్ మాయలోకి ఎప్పుడో వెళ్ళిపోయిన ఐషు తనకి జత కలిసింది. ఒకరికి ఒకరు పోటీ పడుతూ మరో అందమైన రేయిని వారి ఖాతాలో వేసుకున్నారు. కన్నా, ఏం పేరు సెలెక్ట్ చేయాలి అర్థం కావటం లేదు. బెస్ట్గా ఉన్న 5 పేర్లు వాళ్ళకి చెప్పు బుజ్జి. అందులో ఒకటి చూస్ చేసుకోమని చెప్పు. రెడీనా? వెళదామా? కన్నా రెడీ. శివ్ ఐషు కిందకి వెళ్ళేసరికి ఆల్రెడీ సత్యంతో కారులో కూర్చొని ఆటలు ఆడుతున్నారు ఇద్దరు. అందరూ మైక్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతారు అక్కడి నుంచి. వీళ్ళు వెళ్ళేసరికి కిరణ్ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటారు. హరిగారు ఆయుని ఎత్తుకొని హలో ఫ్రెండ్ అంటారు. ఆయుని ప్రకాష్ గారే అని ఫీల్ అవుతారు ఆయన. ఆయు కూడా శివ్ తర్వాత హరిగారు దగ్గర ఫ్రీగా ఉంటాడు. రేఖా గారు ఆశని తీసుకున్న ఒక్క నిమిషం ఉండదు, వెంటనే శివ్ దగ్గరికి వచ్చేసింది. మైక్ వచ్చి సిస్ నువ్వే పేరు పెట్టాలి అంటాడు. బాగుందిరా, నీకు పెళ్లి చేసింది వాళ్ళే, ఇప్పుడు నీ కూతురికి పేరు వాళ్ళే, రేపు తన పెళ్ళి కూడా వాళ్ళే చేయాలి అంటావా అంటాడు కిరణ్. ఏ నువ్వన్నీ సిస్తోనే కదా చేయిస్తావు, నేను అంతే అంటాడు మైక్. రోజీ వచ్చి అందరినీ పలకరించి పాపని ఐషు చేతికి ఇస్తుంది. వాళ్ళ చర్చి ఫాదర్ పిలవడంతో పద సిస్ అని అంటాడు మైక్. బ్రో, ఒక 5 నేమ్స్ చెప్తాను,
అందులో ఒకటి మీ ఇద్దరూ కలిసి సెలెక్ట్ చేయండి అంటుంది ఐషు. అదేదో నువ్వే సెలెక్ట్ చేసిస్, మాకేం ప్రాబ్లం లేదు, నువ్వు ఏ పేరు పెట్టినా. ఐషు శివ్ వైపు చూడడంతో శివ్ కళ్ళార్పుతాడు. ఐషు వెళుతుంది మైక్ వాళ్ళతో. శివ్ నువ్వు కూడా రా అంటాడు మైక్. వినడు చెప్పినా అని శివ్ కూడా వెళ్తాడు. వాళ్ళిద్దరి చేతికి పాపనిచ్చి మైక్ వాళ్ళు పక్కన నిలబడతారు. ఫాదర్ ప్రే చేశాక పేరు పెట్టమనడంతో అమైరా అని చెబుతుంది ఐషు. ఫాదర్ ఆ పేరుతో ప్రే చేసి పాప తల మీద చెయ్యి వేసి అమైరా అని పిలిచి బ్లెస్ చేస్తారు. నచ్చిందా బ్రో అడుగుతుంది ఐషు. సూపర్ ఉంది సిస్ అంటాడు. రోజీ వైపు చూడగానే చాలా బాగుంది అంటుంది. మీ ఇద్దరు పేర్లు కలిసేటట్టు సెలెక్ట్ చేశాను అంటుంది. మైక్లో మై, రోజీలో రా తీసి ఆ కలిపి అమైరా అని పెట్టింది అంటాడు కిరణ్. చాలా బాగుంది పేరు అని రోజీ వాళ్ళ అమ్మ అంటారు. హమ్మయ్య, అందరికీ నచ్చుతుందో లేదో అని టెన్షన్ పడ్డా అంటుంది ఐషు. ఐషు, మనం ఒకరోజు షాపింగ్కి వెళ్ళాలి అంటుంది శ్రావణి. దేనికి వదినా? వాళ్ళ బ్యాచ్ పెద్ద లిస్ట్ ఇచ్చారు ఏవేవో తెమ్మని అంటాడు కిరణ్. అవునా? ఇప్పటికే లగేజ్ ఎక్కువ అవుతుందంటే ఇంకా పెంచుతున్నారు. తప్పదు కదా అన్నయ్య, ఇక్కడి నుంచి వస్తున్నారు అంటే వాళ్ళు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అందుకే నేను ఊరుకున్నా. అందరూ అక్కడే చాలా టైం స్పెండ్ చేస్తారు. ఇంకా మళ్ళీ ఎప్పటికి ఇలా కలుస్తామో అంటాడు మైక్. ఆషి బర్త్డేకి ఇండియా వచ్చేయండి అంటాడు కిరణ్. నిజమే బ్రో, నాకు ఆ థాట్ రాలేదు అంటాడు మైక్. చాలా టైం అవ్వడంతో పిల్లలకి ఇబ్బంది అవుతుందని ఇంకా ఇళ్ళకి స్టార్ట్ అవుతారు అందరూ. ఇంటికి వెళ్ళేసరికి పిల్లలు పడుకోవడంతో వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసి తను కూడా అడ్డం పడుతుంది ఐషు. ఇంతలో శివ్కి ఇండియాలో ఐషు ఊరిలో ఉన్న శివ్ మనుషుల నుండి ఒక వీడియో వస్తుంది. ఐషు పడుకున్న దాకా వెయిట్ చేసి ఫోన్ పట్టుకొని బాల్కనీలోకి వెళ్తాడు శివ్. వీడియో ఓపెన్ చేసి చూడగానే శివ్ పిడికిలు బిగుస్తుంది. అందులో ఏముందో చూద్దాం. కొడుకు జైల్లో ఉండడం, ఊర్లో ఎవరూ మాట లెక్క చేయకపోవడంతో భువనకి ఆవేశం ఎక్కువైపోయింది. కొడుకును వెళ్ళి జైల్లో కలిసి వచ్చిన 2 రోజులకు ఇంటికి కొంతమంది వస్తారు. వాళ్ళు కిరాయి గుండాలు. నరేన్ బాబు చెప్పాడమ్మా, అందుకే వచ్చాం అంటారు వాళ్ళు. భువన వాళ్ళతో ఇంకో 2 నెలల్లో కూతుర్ని తీసుకొని వస్తాడు అని అనుకుంటున్నా. ఎందుకంటే కోర్టు గడువు అప్పటితో అయిపోతుంది. వాళ్ళు ఊరిలో అడుగు పెట్టిన మరుక్షణమే వాడి కళ్ళ ముందే వాడి కూతురి జీవితం కుక్కలు చింపిన విస్తరిలా నాశనం చేయాలి. ఎంతమంది అవసరమైతే అంతమందిని తెచ్చుకోండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, కానీ పని జరగాల అని భువని అంటుంది. అలాగే అమ్మా, మేం కోర్టు గడువు అయ్యేలోపు ఊరిలోకి ఎంటర్ అవుతాం. వాళ్ళు పొలిమేర దాటి లోపలికి రాగానే మా పని మేం చేస్తాం అంటారు. హా, వాడి కళ్ళ ముందే వాడి కూతురు జీవితం మీరందరూ కలిసి పాడు చేస్తుంటే ఎందుకు ఇండియా వచ్చానా అని వాడు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. వాడి వెనక ఎవరో ఉన్నాడు అని నా కొడుకు అంటున్నాడు. ఎక్కడ ఉండి మమ్మల్ని ఇలా లాక్ చేశాడంటే అది నిజం అనిపిస్తుంది. వాళ్ళందరికీ మనం ఏంటో తెలియాలి. వాడి ఇంతకి ఇంత బాధపడాలి అంటుంది భువన. అదంతా చూడగానే శివ్కి కోపంతో మొహం ఎర్రగా మారడమే కాకుండా పిడికిలి బిగుస్తుంది. మీరు తన చిటికెన వేలు కూడా ముట్టుకోలేరు. ఎందుకంటే తను ఇప్పుడు ప్రకాష్ గారి కూతురుగా రావడం లేదు, శివాంష్ భార్యగా వస్తుంది. తనని ముట్టుకోవడం కాదు కదా, చూడడానికి కూడా వణుకు పుట్టేలా చేస్తాను అని వాళ్ళకి అలర్ట్గా ఉండమని చెప్పి ఏం చేయాలి ఎలా చేయాలి మెసేజ్ చేస్తాడు. ఫోన్ తిప్పుతూ నిన్ను ఆడదానివని వదిలేద్దాం అనుకున్నా, కానీ నువ్వు నా బుజ్జి గురించి మాట్లాడింది విన్నాక నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నా బుజ్జితోనే నీకు పనిష్మెంట్ ఇప్పిస్తా. నువ్వు చేసిన దానికి తప్పకుండా పే చేయాలి అనుకుంటాడు. ఇంతలో వెనక నుంచి 2 చేతులు శివుని చుట్టూ చుట్టుకుంటాయి. శివ్ కోపమంతా ఎగిరిపోయి పెదాలపై నవ్వు వస్తుంది. పడుకోలేదా బుజ్జి? నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర రాదు అని తెలుసు కదా కన్నా. ఫోన్ వస్తే వచ్చాన్రా. ఈ టైమింగ్ డిఫరెన్స్తో ఇండియా నుంచి నీకు ఈ టైంలోనే వస్తాయి. నీకు నిద్ర లేకుండా అయిపోతుంది కన్నా. శివ్ ముందుకు తిరిగి ఐషు మొహం మీద పడ్డ వెంట్రుకలు వెనక్కి అంటూ ఇంకెన్నాళ్ళు
దగ్గరికి వచ్చేసాంగా, ఒక నెల కూడా లేదు. అప్పుడు ఇక్కడ కంపెనీ నుంచి వస్తాయి కదా, అంత ఉండవులే. ఇక్కడి నుంచి ఫోన్లు ఉన్నా మిడ్ నైట్ వరకు ఉండవు అంటూ శివ్ గుండెలపై వాలుతుంది. పద, బాగా అలసటగా కనిపిస్తున్నావు అని లోపలికి తీసుకువచ్చి పడుకోబెడతాడు. డోర్ క్లోజ్ చేసి వచ్చి పడుకోగానే శివ్ గుండె మీద వాలి, ఇలా పడుకుంటేనే నాకు నిద్ర పడుతుంది కన్నా అంటుంది. శివ్ నవ్వుతూ ఐషు నుదుటిన ముద్దు పెట్టి, నేనెప్పుడన్నా ఒక వారం ఏదన్నా ఊరు వెళ్లాల్సి వస్తే ఏం చేస్తావు అంటాడు. అమ్మో, కష్టం కన్నా, అన్ని రోజులు నేను ఉండలేను. అసలు కాసేపు నువ్వు పక్కన లేకపోతే, ఎంత నిద్రలో ఉన్నా నీ స్పర్శ తెలియకపోతే మెలకు వచ్చేస్తుంది. అలాంటిది అన్ని రోజులు నీకు దూరంగా ఉండాలంటే నా వల్ల కాదు కన్నా. అలవాటు చేసుకోవాలి బుజ్జి. నీతో పాటు మమ్మల్ని కూడా తీసుకువెళ్ళు కన్నా. నిన్నేం డిస్టర్బ్ చేయనులే. నువ్వు వర్క్ చూసుకుందువు, మేము నిన్ను చూసుకుంటాం. బిజినెస్ పని మీద వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎలా తీసుకువెళ్ళగలను? అక్కడ మిమ్మల్నే చూసుకోనా? నా వర్క్ చూసుకోవాలా? ఏంటి కన్నా, ఇండియా అన్నప్పటి నుంచి నువ్వు ఏదో ఒకటి చెబుతున్నావు. ఏదో ఒకటి కాదు, ముందు చూపుగా నీకు అర్థమయ్యేలా చెబుతున్నా. నాకు అర్థమవుతుందిలే అని శివుని గట్టిగా హత్తుకుంటుంది. ఐషుని ఇంకా తనలో పొదువుకొని, అప్పుడప్పుడు అలా దూరంగా ఉంటే ఎదురు చూడటం కూడా బాగుంటుంది బుజ్జి అంటాడు. కన్నా, నాకిప్పుడు అవన్నీ చెప్పి టెన్షన్ పెట్టకు. ఒక్కటి మాత్రం నిజం, నువ్వు పక్కన లేకపోతే పడుకోగలను, కానీ నిద్రపోలేను అంటూ శివ్ మీదకెక్కి పడుకుంటుంది. పాగల్ అంటూ ఐషుని హత్తుకొని పడుకుంటాడు. ఆ క్షణం ఇద్దరూ ఊహించలేదు 2 రోజుల్లో శివ్ వాళ్ళని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అని. కిరణ్, హన్సీని ఒకసారి తీసుకో అని బాత్రూమ్ నుండి అరుస్తుంది శ్రావణి. ఈ అర్ధరాత్రి మీ అమ్మ కూతుర్లు గోలేంటి అంటూ వచ్చి పాపని తీసుకుంటాడు కిరణ్. ఏం చేయమంటావు? నీ కూతురు ఇప్పుడు పనిపెట్టింది. మళ్ళీ ఎంత చిరాకో డైపర్ తీసేదాకా. మరి నా కూతురికి నీట్నెస్ ఎక్కువ. నీలాగా మడ్డిగా ఉంటారా ఏంటి? హా, ఆ మడ్డి దానితోనే కాపురం చేసి ఇప్పుడు నువ్వంటున్న నీట్నెస్ కూతురికి తండ్రివయ్యావు అని చేతులు వాష్ చేసుకొని వస్తుంది శ్రావణి. చేసుకున్నాక తప్పుతుందా? కళ్ళు మూసుకొని కాపురం చేయాలి. అబ్బో, అంత కష్టపడి కాపురం చేయక్కర్లేదు అంటూ పాపకి డైపర్ వేసి పడుకోబెడుతుంది. కిరణ్ నవ్వుకుంటూ శ్రావణి పక్కకి వెళ్ళి తన నడుం చుట్టూ చేయి వేస్తాడు. చేతి మీద ఒక్కటి వేసి, మాలాంటి మడ్డి వాళ్ళకి దూరంగా ఉండండి, లేకపోతే మీకు అంటుకుంటుంది అని అంటుంది కోపంగా. పాప నిద్రపోవడం చూసి శ్రావణిని తన వైపు తిప్పుకొని, ఇదంతా కోపమే అంటాడు. శ్రావణి ఏమీ మాట్లాడకపోవడంతో తనని ఇంకా దగ్గరికి లాక్కొని ఇద్దరు పెదాలు కలిపేస్తాడు. ముందంతా తోసేయాలని చూసినా తర్వాత జత కలుపుతుంది. కాసేపటికి వదిలి లవ్ యూ శ్రావ్ అంటాడు. అనాల్సినవన్నీ అనేసి తర్వాత ఇలా మాయ చేయడం మీకు బాగా అలవాటైపోయింది. శ్రావణిని హత్తుకొని, ఏదో సరదాగా అంటాం, అన్నీ పట్టించుకోవాలా అంటాడు. నీకు ఈ మధ్య కూతురుతో నన్ను పోల్చడం ఎక్కువైంది కిరణ్. దానికే జలస్ ఫీల్ అవుతున్నావా? నవ్వుతాడు కిరణ్. మరి ప్రతిదీ నీలాగా కాదు నా కూతురు అంటే కోపం రాదా? తను నీకు కూతురే అని వాదించొచ్చు, ఇలా అలగకుండా అంటాడు కిరణ్. మాటలు బాగానే చెబుతావు. ఇద్దరూ మాట్లాడుకుంటూ నిద్రపోతారు. 2 రోజుల తర్వాత ఆఫీస్ నుంచి శివ్ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఐషు పిల్లలు 10వ నెలలో అడుగు పెట్టారు అని ఫోటో తీస్తుంది. వెనక 10 అనే నెంబర్ పెట్టి. శివుని చూడగానే ఇద్దరు ఫాస్ట్గా వచ్చి కాళ్ళు చుట్టేస్తారు. ఇద్దరిని ఎత్తుకొని గుండెలకి హత్తుకుంటాడు శివ్. శివ్ మొహంలో ఏదో దిగులు, బాధ కనిపించడంతో, కన్నా, ఏమయ్యింది అని అడుగుతుంది. ఏమీ లేదురా, నిజం చెప్పు కన్నా. నేను అర్జెంటుగా ఇండియా వెళ్ళాలిరా. ఇంకో 3 అవర్స్లో ఫ్లైట్కి బుక్ చేసుకున్నాను అని పిల్లల్ని బెడ్పై కూర్చోబెట్టి బ్యాగ్ తీస్తాడు బట్టలు ప్యాక్ చేసుకోవడానికి. కన్నా, ఏం మాట్లాడుతున్నావు? ఎలాగో మనం ఇంకో 25 డేస్లో వెళ్తున్నాం కదా, ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఎందుకు? శివ్ ఐషుని హత్తుకొని, నాన్నకి సీరియస్గా ఉందంటరా, బాబాయ్ ఫోన్ చేశారు, అర్జెంటుగా రమ్మని అని చెబుతాడు. సీరియస్ అన్న దగ్గరే ఐషు ఆలోచన ఆగిపోతుంది.
కథ కొనసాగుతుంది. ఇక ప్రస్తుతంలోకి వచ్చే సమయం వచ్చేసింది యార్. మరి ఐషు వాళ్ళని కూడా ఇండియా తీసుకురావాలి కదా, ఆ తర్వాత ఇక్కడ పరిణామాలు చూడాలి కదా. కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి యార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో.